ఎడారిలో సెలయేర్లు జూన్ 23వ తేదీ. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29-30 వచనాలు. జాన్ బన్యన్ అంటాడు, పేతురికి సందేహాలున్నప్పటికీ కాస్తంత విశ్వాసం కూడా ఉంది. అందువల్లనే నడిచో లేక కేకలు వేసో ఏదో ఒకలాగున యేసు ప్రభు చెంతకు చేరగలిగాడు. అయితే ఇక్కడ చూపు అనేది విశ్వాసానికి అడ్డుబండగా ఉంది. తానంటూ ఒకసారి నడవడం మొదలుపెట్టిన తరువాత పేతురికి చుట్టూ ఉన్న అలలతో ఎంత మాత్రం నిమిత్తం లేదు. పేతురు దృష్టి అంతా క్రీస్తు నిలిచిన చోటు నుండి తన వైపుకి ప్రసరిస్తున్న వెలుగు వైపుకే ఉండాలి. నడిచిరా అంటూ నీటి మీద బాటను చూపించి ప్రభు నీతో అంటే నిస్సంకోచంగా అడుగువేయి. నీ దృష్టిని ఆయన నుండి మరల్చుకు. కెరటాల గాంభీర్యాన్ని లెక్కలు వేయడం ఎంతమాత్రం ప్రయోజనకరం కాదు. గాలి వేగాన్ని అంచనా వేయడం వల్ల ఫలితం శూన్యం. ప్రమాదం ఎలాంటిది అన్న విషయాన్ని బేరీజు వేయడం అంటే దానికి దాసోహం అవడమే. కష్టాల వడగండ్ల వాన కురుస్తున్నప్పుడు నిదానించి చూడడం అంటే కోరి తల బద్దలు కొట్టుకొనడమే. కొండల తట్టు నీ కనుదృష్టి సారించు, సాగిపో, వేరే మార్గం లేదు. బయలుదేరడానికి భయపడుతున్నావా? వదలడాయన నీ తోడు. నమ్మకం చూపడం వల్లనే తెలిసేది నీకు ఆయన నీడ. దేవుడి మాటలను దీవించును.